హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం దడాబాక ఛానల్కి. సో గ్రూప్ 1 సెకండ్ వీడియో అండి. త్వరగా చెప్పేసుకుందాం. సో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ క్రింది వారిలో ఎవరిని సాహిత్యం మరియు విద్యకు సంబంధించి 2024 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డు వరించింది అని అడిగారండి. పద్మశ్రీ అవార్డు. సో పద్మశ్రీ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఆన్సర్ ఈజ్ కేతావత్ సోమ్లాల్. సో ఓం ప్రకాష్ శర్మ గారికి కూడా వచ్చిందట 2024లో, కానీ ఆర్ట్కి వచ్చిందంట అండి. నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్స్కి వాళ్ళకి తెలియాలని చెప్తున్నాను. ఓం ప్రకాష్ శర్మ వాళ్ళు చెప్పారు కాబట్టి ఆర్టే 2004. అండ్ హరీషి నాయక్, ఈయన సాహిత్యంలో వచ్చిందంట. తనది గుజరాత్. సో 8వ చూసారా, పద్మశ్రీ అవార్డ్స్ నుంచి వచ్చాయండి. ఇప్పుడు నోబెల్ గురించి ఇచ్చాడు, పద్మశ్రీ గురించి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు తప్పకుండా ఇవన్నీ చదవాలండి. సో 8వ అంతర్జాతీయ మారిటైమ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ 2023 ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఈజ్ సింగపూర్ అండి. సో 44 చెప్పలేదు, 45. ఈ క్రింది ఏ 2 దేశాలు జనవరి ఫిబ్రవరి 2024లో సదా తన్సిఖ్ నీకు సావత్ తన్సిఖ్ అనే సో ఆన్సరు ఫిబ్రవరి 2024లో సదా తన్సిఖ్ అనే సంయుక్త సైనిక విన్యాసం నిర్వహించాయి. సో ఆన్సర్ ఈజ్ ఇండియా అండ్ సౌదీ అరేబియా. సదా తన్సిఖ్ అనే సంయుక్త సైనిక విన్యాసం నిర్వహించాయి ఇండియా అండ్ సౌదీ అరేబియా. సో మార్చి 2024లో క్రింది వారిలో ఎవరు ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియాగా నియమించబడ్డారు? సో ఆన్సర్ ఈజ్ బి అండ్ సి అంట. బి అండ్ సి ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. బి అండ్ సి ఎవరు చూద్దాం. రాజీవ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ఆదిత్య ఎల్ఐకి సంబంధించి క్రింద ఇచ్చిన వాక్యాలలో ఏది ఒప్పు అన్నాడు. ఆన్సర్ ఈజ్ B1 అంట. B1 ఒకటోది ఆన్సరు, ఒకటో ఆన్సరు. 47వది ఒకటో ఆన్సరు. బి మాత్రమే. బి ఏంటిదో చూద్దాం. ఈ మిషన్ కరోనల్ మాస్ కరోనల్ మెసేజ్ ఇంజెక్షన్స్ అను అర్థము తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇది కరెక్ట్ అండి. పద్య భాగంలో సాహిత్య అకాడమీ 2023 అవార్డు గ్రహీతలకు వారికి అవార్డు వచ్చిన భాషలతో జతపరచుము. ఆన్సర్ ఈజ్ 4th వన్ అంట అండి. ఆన్సర్ ఈజ్ 4th వన్. అంటే ఏ విజయవర్మ, 4వది డోగ్రీ. B1 అరుణ్ రంజన్ మిశ్రా సంస్కృతం. సి మన్సూర్ బానీ అలీ సి 2వది. కశ్మీరీ వినోద్ జోషి 3వది. గుజరాత్. మళ్ళీ వస్తే గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఈజ్ బి అండ్ సి అంట. ఆన్సర్ ఈజ్ బి అండ్ సి. ఇదేందో పెద్దగా ఉందండి. చంద్రుని యొక్క ఉపరితల భూగర్భ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి సంయోజన మరియు ఎక్సోవర్ణము కొలతలను గణించడానికి 8 ప్రయోగ పరికరాలు కలిగిన మూటలను చంద్రయాన్ 2 తన వెంట తీసుకొని వెళ్ళింది. అందులో ముఖ్యమైన ఒక ప్రయోగము
క్లాస్ కింద ఇవ్వబడిన వాటిలో ఏ వివరణలు సరి అయినవి కావు అని ఇచ్చాడు. సరి అయినవి కావు. బి మరియు సి సరి అయినవి కావట. బి మరియు సి అంటే ఇవి రెండు కరెక్ట్ అన్నట్టు. ఏంటి క్లాస్ అనున్నది చంద్రయాన్ 2లో గల ఒక సున్నితమైన అధికతల ఎక్స్ కిరణ్ వర్ణపట మాపని. ఇది కరెక్ట్ అన్నట్టు. అండ్ సి ఏమిచ్చండి, MGASICATI మొదలుగా గల ప్రధాన మూలకాలను XRF అనే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించవచ్చు. ఇది తప్పండి, ఇది తప్పు. క్లాస్ అనున్నది ఒక దీప్త వర్ణపట మాపనము. సి అంటే డి కరెక్ట్ అన్నట్టు. డి కరెక్ట్. ఏ కరెక్ట్. బీసీ తప్పు. అండి 50 ఈ క్రింది వాక్యాలను గమనించండి. సో ఏ మరియు 2 కావట, 2 తప్పే, ఇక వేస్ట్ చదవడము. సో భారత శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞాన విభాగం శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన ఈ క్రింది కార్యక్రమాలను పరిగణించండి. ఆన్సర్ ఈజ్ ABCD అంట. A, B మరియు D ఏవి సరైనవి ఏంటి అంటే బలపరచడం, ఉన్నత స్థాయి నేర్చడం మరియు జీవనోపాధికై స్థానిక ఆవిష్కరణలు తీర్చిదిద్దడం. అండ్ వికలాంగులకు, వృద్ధులకు సాంకేతిక విజ్ఞాన జోక్యం. అండ్ ప్రేరణాత్మక పరిశోధనలకై శాస్త్రీయ అనుసరణలను ఆవిష్కరించడం. సో భారతదేశంలో మరియు వెలుపల కృత్రిమ మేధస్సును ప్రోత్సహించడానికి ప్రారంభించిన కేంద్ర కార్యక్రమం పేరు. ఆన్సర్ ఈస్ ఇండియా ఏ. ఈ క్రింది నోబెల్ 1 అండి. ఆన్సర్ ఈజ్ 1. 52ది 1. ఆన్సర్ ఈజ్ ఇండియా ఏ. ఈ క్రింది నోబెల్ గ్రహీతల పేర్లను వారు బహుమతులు స్వీకరించిన కాలక్రమానుసారంగా అమర్చండి. సో ఇదిగోండి, ఫస్ట్ వన్ వెంకట్రామన్ రామకృష్ణన్ 2009లో వచ్చిందంట. అండ్ సెకండ్ వన్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ 83లో వచ్చిందంట. ఇది వరుస క్రమం ఏంటంటే CDBA. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ CDBA. CED అంటే సివి రామన్ 1930లో వచ్చిందట అండి. అండ్ సెకండ్ వన్ డి, తర్వాత హర్ గోబింద్ ఖొరానా, తర్వాత బి సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ 1983. అండ్ తర్వాత ఏ వెంకట్రామన్ రామకృష్ణ 2009. వీళ్ళకు రావచ్చు అని చెప్పవచ్చు, వీళ్ళు నోబెల్ బహుమతులు గలవారని చెప్పవచ్చు. ఇంకా ఎన్నో రకాలుగా అడగవచ్చు ఈ క్వశ్చన్ని, కొంచెం ఐడియా ఉంటే. ఇస్రో రాకెట్ల క్రమం వాటి మూల్య భారం ఆధారంగా తక్కువ నుండి ఎక్కువ వరకు అమర్చుము. తక్కువ నుండి ఎక్కువ వరకు అట. ఆన్సర్ ఈస్ 1. థర్డ్ వన్ అండి. ఆన్సర్ ఈస్ థర్డ్ 1432. 1414 తర్వాత 32 1432. 1 అంటే ఉపగ్రహ ప్రయోగ వాహనము, రెండవది ఆగ్మెంటెడ్ ఉపగ్రహ ప్రయోగం వాహనం ASLV, తర్వాత మూడవది పోలార్ ఉపగ్రహ ప్రయోగ వాహనము, నాలుగవది జియోసింక్రోనస్ ఉపగ్రహ ప్రయోగ వాహనం.
ఇది ఆన్సర్ చెప్పలేదండి 55ది. తర్వాత 56 ఆన్సర్ చెప్పారండి. ABD, A, B అండ్ D. ఆన్సర్ ఇదే కదా, A, B మరియు D ఇదేనట ఆన్సర్. సో జల్ జీవన్ మిషన్ భారత ప్రభుత్వ కార్యక్రమం జల్ జీవన్ మిషన్ పరంగా ఈ క్రింది వాక్యాలలో ఏవి సరైనవి? 2019లో హర్ ఘర్ 2019లో హర్ ఘర్ జల్ ప్రథమ యత్నం ప్రారంభించబడింది 2019లో. ఆగస్టు 22లో మొదటిసారిగా ధృవీకరించబడ్డ హర్ ఘర్ జల్ రాష్ట్రం గోవా. తర్వాత D 30/1/2004 నాటికి 73.7% కంటే అధిక గృహ యజమానులకు కుళాయి ద్వారా నీరు అందుతుందని నివేదించారు. సో ఆన్సర్ ఈస్ 4th వన్, ABD. భారతీయ జాతీయ సైన్స్ దినోత్సవానికి సంబంధించిన వివరాలను గమనించండి. A, B మరియు D ఆన్సర్. సో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జరుపుకోబడుతుంది. అండ్ ఇది రామన్ ఫలిత ఆవిష్కరణ ప్రకట స్మారక దినం. అండ్ D వచ్చేసి 2004 సంవత్సరం నాటి అధికారిక థీమ్ వికసిత్ భారత్ కోసం దేశీయ సాంకేతికతలు. ఈ క్రింది చట్టాలను నియమాలను వాటిని ఆమోదించిన సంవత్సరంలో జతపరచుము. భారతదేశంలోని చట్టాలు నియమాలు ఆమోదించిన సంవత్సరం. ఇక ఆన్సర్ చెప్పారు, దీనికి చెప్పలేదు కానీ ఇవి చెప్పారు. సో 1900 ఇది వన్యప్రాణుల భద్రత చట్టం 1977, అడవి చట్టం పరిరక్షణ 1980. దీని తర్వాత 2002 జీవ వైవిధ్యం 2. తర్వాత జాతీయ గిర్ ట్రిబ్యునల్ చట్టం 2010. సో ఇది ఇంకొకటి చెప్పలేదు, అందుకే వీళ్ళు ఆన్సర్ ఇవ్వలేదండి. 59 ఈ క్రింది వ్యాధులను వ్యాపించు రకములతో సరిపోల్చండి. సో కలరా క్షయవాది గాలి ద్వారా వస్తుంది, మలేరియా ఇది కూడా కరెక్ట్గా చెప్పలేదు, అంటే కలరా ఆహారం ద్వారా కూడా వస్తుందట. సో ఇది కూడా అంటే ఆహారం నీటి కలుషితమైన ఆహారం కలుషితమైన కూడా కలరా వస్తుందట. ఇది కొంచెం క్లారిటీ లేదని చెప్పారు. ఈ 60 ఇది 59, ఇది 60. ఈ క్రింది వాక్యాలలో సరైన సమాధానాన్ని గుర్తించండి. మొదటి పోఖ్రాన్ ప్రయోగాన్ని ఆన్సర్ ఏం చూద్దాం. A, B రెండు సరైనట. AB సరి అనేట. AB చూద్దాం. మొదటి పోఖ్రాన్ ప్రయోగాన్ని ఒక ప్రశాంత న్యూక్లియర్ పేలుడుగా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్ణించింది. ఈ న్యూక్లియర్ పరీక్ష యొక్క సాంకేతిక నామము స్మైలింగ్ బుద్ధ. సరైన సమాధానం 2 అట. క్రింది విటమిన్ లోపాలను వాటితో అనుబంధించబడిన ఆరోగ్య సమస్యలతో జత చేయండి. విటమిన్ A రేచీకటి, విటమిన్ B బెర్రీ అండ్ విటమిన్ D రికెట్స్ వంకర కాళ్ళ వ్యాధి అండ్ విటమిన్ C స్కర్వీ. సో ఆన్సర్ ఈస్ 4th వన్, A2, B1, C4, D3. సో ఈ క్రింది వాటిలో ఏ రకమైన శక్తి నిల్వ సిస్టమ్ ప్రస్తుతానికి అగ్రగామిగా ఎలక్ట్రిక్ వాహనాలలో
ఉపయోగపడుతుంది అని అన్నారు. సో ఫస్ట్ అయితే లిథియం అయాన్ బ్యాటరీ కూడా ఉపయోగపడతాడట. సెకండ్ వచ్చి నికెల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీని ఇచ్చాడట. కీలో ఏమి ఇస్తారో తెలియదు. సో ఇవి రెండు కాబట్టి ప్రస్తుతానికైతే దీనికి కొంచెం డౌటు. అంటే ఇవి రెండే ఆన్సర్స్, రెండు ఉంటాయంట ఆన్సర్స్, మరి ఏదో తెలియదు. సో భారతదేశ అడవి స్థాయి నివేదిక ISFR ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం దేశం యొక్క భౌగోళిక విస్తీర్ణంలో అడవుల సుమారుగా ఆవరించి ఉన్న శాతం విలువ 21.7% అట. తర్వాత ఈ క్రింది వాటిలో ఏ సౌష్ఠవం జంతువులలో కనిపించదు అంటే వృత్తాకార సౌష్ఠవం కనిపించదట. ఈ క్రింది వాటిలో ఇది ఆన్సర్ ఉందా? లేదండి ఆన్సర్. సో 4 మార్చి 2024 రోజున భారతదేశం యొక్క వేగవంతమైన స్వదేశీ బ్రీడర్ రియాక్టర్ పదార్థాన్ని అమర్చడం నిర్వహించబడిన ప్రదేశం కల్పకం తమిళనాడు ఆన్సర్. ఈ క్రింది వాటిలో ఏ ప్రత్యేక హార్మోన్ కీటకానికి సంబంధించి మరియు ప్రత్యేక మొక్కల హార్మోన్ కాదు? సో జువెనైల్. సో జువెనైల్. పసుపు విప్లవానికి సంబంధించినది నూనె గింజల ఉత్పత్తి. పసుపు అంటే నూనె గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో ఏర్పాటు పౌల్ట్రీ మరియు మాంసం ఉత్పత్తి ఎరుపు విప్లవం. జనపనార అంటే గోల్డ్ విప్లవం అంట. కోవాక్సిన్ అనే స్వదేశీ COVID-19 టీకాను ఉత్పత్తి చేసిన భారతీయ సంస్థ. సో ఏ మరియు 4 అట. 1 4 ఏ మరియు 4th 1 4 కరెక్ట్ కదా? 1 4 భారత్ బయోటెక్ 1 భారత వైద్య పరిశోధన పాలక సంస్థ, జాతీయ వైరాలజీ సంస్థ, NIV. సో ఇవి రెండు కరెక్ట్ అట. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ కరెక్ట్. ఏదంటే విజయవంతంగా భారత చంద్ర ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని తాకడానికి సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించుము. ఆన్సర్ ఈస్ B మరియు C అట. B మరియు C. 14 జూలై 2023 రోజున సతీష్ ధావన్ వైమానిక కేంద్రం నుంచి అది ప్రయోగించబడింది. అండ్ 23 ఆగస్టు 2003 ఇండియా కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు అవుతూనే లూనర్ చంద్రుణ్ణి తాకింది. B మరియు C. ఇది ఇంపార్టెంట్ అండి, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అన్నీ ఇంపార్టెంట్ కానీ ఇది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక B అండ్ C మాత్రమే. భారత్లోని Xలో ఉన్న రామన్ ఆన్సర్ ఇచ్చారండి, ఇస్తే చెప్తాం. భారత్లో ఉన్న Xలో ఉన్న రామన్ ప్రయోగ సంస్థను 1948లో Y స్థాపించారు. X మరియు Yలు వరుసగా బెంగళూరు CV రామన్. ఆన్సర్ ఇస్ చూడండి మీరు ఒకసారి, ఇదిగోండి ఇలా వీడియో తెరిచి ఇంకోసారి చదివితే మీకు అర్థమవుతుంది. త్రాగునీటి ప్రమాణం BIS మరియు ఆమోదయోగ్యమైన అవధులను సంబంధించిన క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ ఈజు ఇక చూడండి మీరు ఆన్సరు 72ది A2 B4 C3 D1 ఆన్సర్ చూసుకోండి. ఆన్సర్ దీనికి కూడా చెప్పిన, దీనికి కూడా ABCD అని చెప్పారు ఆన్సరు. కాంతి రసాయన స్మాగ్ ఏర్పడు అంచెలను సరి అయిన క్రమంలో అమర్చండి. ABCD అని ఇచ్చాడు అంతే. ABCD చదవండి. ABCD కరెక్ట్ ఆన్సర్ అది. వాతావరణ మార్పు ప్రభావానికి సంబంధించి సరి అయిన వాక్యాలను సమితిని ఎన్నుకోండి. సరి అయినది సముద్ర మట్టం పెరగడం ఎక్కువ తీవ్రమైన హరికేన్లు
జాతుల వలస. సో ఇది ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. 75వది ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. 76వది గ్రీన్ హౌస్ వాయువులకు చెప్పిరేదా ఆన్సర్, చెప్పలేదా ఆన్సర్? ఇది ఆన్సర్ క్లారిటీ లేదు, తెలిస్తే చెప్పండి, ఇంత పెద్దగా ఉంది. సో సాధారణంగా ఉపయోగించు ఔషధాలు మరియు వాటి మొక్కల మూలంలను జతపరచుము. ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ అండి. A3 పెన్సిలియం ఫంజి. B1 ఎల్డోపా వెల్వెట్ బిన్. క్వినైన్. సి అనేది 3. సి అనేది 2 పసుపు పచ్చని. సి అనేది 2 పసుపు పచ్చని సంకోన. టాక్సోల్. డి 4th. ఆన్సర్ ఈ సెకండ్ వన్. 77వది సెకండ్ వన్. ఆన్సర్ ABCD. ఆన్సర్ ఏంటిదో చూద్దాం. భారతదేశంలో మాంగనీస్ ఖనిజానికి సంబంధించి సరైన వ్యాఖ్యలను పరిగణించుము. భారతదేశంలో ఒడిస్సా అత్యధిక మాంగనీస్ నిల్వలు గల రాష్ట్రం. కరెక్ట్ అనట. మిశ్రమం రూపంలోని ఉక్కు తయారీలో ఇది ముఖ్యమైన ఇన్పుట్. ఇది కూడా కరెక్ట్ అట. పైరోలుసైట్ అనేది మాంగనీస్ యొక్క ధాతు. ఇది కూడా కరెక్ట్ అనట. సో తర్వాత గొండైట్ మరియు కోడురైట్ నిక్షేపాలు మాంగనీస్ ఖనిజాల్లో సమృద్ధిగా ఉన్నాయట. సో ఆన్సర్ ఈజ్ 2 సెకండ్ ABCD. ఇది కూడా ఆన్సర్ లేదు. 79 ఆన్సర్ చెప్పలేదు. ఇది కూడా ఆన్సర్ AB 2 కరెక్ట్ అంటే AB 2 కరెక్టే. అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతము తెలంగాణ రాష్ట్రానికి తూర్పు చివరి భాగం సరిహద్దు వరకు విస్తరించి ఉంది. మ్యాప్ చూడకపోతే అస్సలే తెలియదండి ఇవి. సో తెలంగాణ ఇండియా వరల్డ్ మ్యాప్ తప్పకుండా చూసి వెళ్ళాలి. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి ఉత్తర చివరన సరిహద్దు వరకు విస్తరించి ఉన్నాయి. సో రెండే కరెక్ట్ అంట. ఆన్సర్ ఈజ్ 4th వన్. 80వది 4th వన్. ఆస్, అమన్ మరియు బోరో అనే పదాలు ఒక సంవత్సరంలో పండే పంటకు సంబంధించినవి. పశ్చిమ బెంగాల్లో పండే 3 వరి పంటలట అవి పశ్చిమ బెంగాల్లో. సో ఈ క్రింది వాక్యాలను పరిగణించుము. కౌలాస్ నాల మరియు బొగ్గుల వాగు. నీటిపారుదల. ఇది ఆన్సర్ చెప్పలేదు, కాకపోతే ఇది ఎక్కడుందో ఎక్స్ప్లెయిన్ చేశారు. జయశంకర్ బొంపల్లిలో ఉందట బొగ్గుల వాగు. ఇది ఆసిఫ్ నహర్ అనేది నల్గొండలో ఉందట. 2011 భారత జనాభా లెక్కల ఆధారంగా ఈ క్రింది జిల్లాలో స్త్రీ అక్షరాస్యత ప్రకారం ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణ చూసారా. ఫస్ట్ వన్ అట ఇది జోగులాంబ గద్వాల్. 2వది నారాయణరావుపేట్. 3వది నాగర్ కర్నూల్. 4వది వనపర్తి. సో 5వది మెదక్. కొప్పెన్ యొక్క శీతోష్ణ స్థితి వర్గీకరణ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక భూభాగం దీని కిందికి వస్తుంది. ఆన్సర్ చెప్పారా లేదా? చెప్పలేదండి. క్రింది జాతీయ పార్కులు మరియు వాటి రాష్ట్రాలకు జతపరచుము. ఇది ఆన్సర్ చెప్పారండి. ఆన్సర్ చెప్పారు. ఇది సెకండ్ వన్. 1, 3 A3 తడోబా జాతీయ పార్కు మహారాష్ట్ర అండ్ మాధవ్ జాతీయ పార్కు. B4 మధ్యప్రదేశ్. మాధవ్ జాతీయ పార్కు గుర్తుపెట్టుకోరు. మాధవ్ జాతీయ పార్కు మధ్యప్రదేశ్. దుధ్వా జాతీయ పార్క్ C2 ఉత్తరప్రదేశ్. బందీపూర్ జాతీయ పార్క్ D1 కర్ణాటక. ఆన్సర్ ఈ సెకండ్. ఇది చెప్పారు, ఇది కూడా చెప్పలేదు ఆన్సర్. అండ్ ఉంది. ఈ క్రింది వానిలో ఏ ఫ్లూవియల్ నదీకృత భూస్వరూపాలు పునరుజ్జీవింపబడిన స్థలాకృతితో సంబంధం కలిగి ఉన్నాయి. పునరుజ్జీవింపబడినవి. ఆన్సర్ ఈజ్ ABCD అట. ఇవేంటిదో? ఇన్సైజ్ మియాండర్,
రెండవది ఎన్ ట్రేచండ్ మియాండర్. నిక్ పాయింట్, ఇది బాగా చదివిన వాళ్ళకే తెలుస్తాయండి అవి ఎక్కడ ఓడిసియో ఏంటి. న్యాచురల్ లెవిస్. సో ఆన్సర్ ఈజ్ ABCD అంట. ఈ క్రింది శీతోష్ణ స్థితులలో దేనికి స్కీరోఫిల్ పర్యావరణ వ్యవస్థ లేదా బయోమ్ అని కూడా పిలుస్తారు? సో మధ్యధార శీతోష్ణ స్థితి. మధ్యధార శీతోష్ణ స్థితి. ఖండతీరపు అంచులకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి సరైనవి? సో ABCD అన్నీ సరైనవి అంట. చదుదాం. ఖండతీరపు అంచులు సముద్రపు నీటిలో మునిగి ఉన్న ఖండతీరపు ఉపాంత మార్జినల్ ప్రాంతాలు. అండ్ ఖండతీరపు అంచులు దక్షిణ అమెరికా పశ్చిమ తీరం వెంబడి చాలా వెడల్పుగా మరియు విస్తృతంగా ఉంటాయి. అండ్ ఇక్కడ ఎత్తైన పర్వతాలు తీరానికి చాలా దగ్గరగా మరియు సమాంతరంగా ఉంటాయి. న్యూ ఫౌండ్ ల్యాండ్ చుట్టూ విస్తృతమైన ఖండతీరపు అంచులు కనిపిస్తాయి. అండ్ అనేక ఉపాంత సముద్రాలు ఉత్తర అట్లాంటిక్ యొక్క ఖండతీరపు అంచులలో ఉన్నాయి. ఇది కూడా ఆన్సర్ చెప్పలేదు. అండ్ కొన్ని మధ్యలో చెప్పలేదండి. ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి. బి మాత్రమేనట. సో 1919లో మహాత్మా గాంధీ గుజరాతీ భాషలలో రచించిన హింద్ స్వరాజ్ను బాంబే ప్రభుత్వంచే నిషేధించబడినది. ఆపై దీనిని 1910లో లండన్లో ఆంగ్లంలో ప్రచురించారు. బి మాత్రమే కరెక్ట్ అట. సో కింది వాటిలో ఆన్సర్ ఉంది ఇక్కడ. ఆ క్రింది వాటిలోని స్థాపించిన సంవత్సరం ప్రకారం కాలానుసారంగా అమర్చండి. సో ఫస్ట్ డి సొసైటీ ఫర్ ట్రాన్స్లేటింగ్ యూరోపియన్ సైన్సెస్ 1825. తర్వాత బి బెనారస్ డిబేటింగ్ క్లబ్ 1863. అండ్ ఏ అలీఘర్ సైంటిఫిక్ సొసైటీ 1864. ఇదో చాలామందికి ఇదే గుర్తుంటుంది అలీఘర్. తర్వాత సి బీహార్ సైంటిఫిక్ సొసైటీ 1868. అండ్ ఈ తర్వాత లాస్ట్ది ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్. ఇది కూడా చెప్పలేదు. ఆన్సర్ ఇది చెప్పిన. భారత జాతీయ సైన్యము ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించి క్రింది ప్రతిపాదికలు సరైనవి ABCD మాత్రమే. భారత జాతీయ సైన్యంలో పోరాటదారులను గాంధీ, సుభాష్ మరియు రాణి ఝాన్సీ పేరు పెట్టడం జరిగింది. భారత జాతీయ సైన్యంలో నినాదాలు జై హింద్ మరియు ఢిల్లీ దూర్ హై అన్నారు. ఢిల్లీ దూరంగా ఉంది. తర్వాత డి భారత జాతీయ సైన్యం కెప్టెన్ మన్మోహన్ సింగ్ సైన్యాధికారి. ప్రథమ తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద్ అని ఏ స్టూడియోలో నిర్మించబడింది? ఇది చూసారా, అప్పటిది క్వశ్చన్ ఇచ్చిండు. సో భారత్ మూవీ టోన్. ఇది కూడా ఆన్సర్ చెప్పలేదు. సో ఈ క్రింది వాటిలో జతపరచుము. ఇగో ఒకటోది ఆన్సర్ అట. ఒకటి భవభూతి మాలతి మాధవ. భవభూతి మాలతి మాధవ. అండ్ సెకండ్ వన్ హర్షవర్ధన్. ఫోర్త్ వన్ నాగనంద. హర్షవర్ధన్ నాగనంద. తర్వాత మహేంద్ర విక్రమవర్మన్. సి థర్డ్ వన్. అండ్ విశాఖ దత్త. ఒకటి దేవి చంద్రగుప్త. ఆన్సర్ ఈస్ 1. రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించి క్రింది ప్రతిపాదనలో ఏది సరైనది, ఏది సరైనవి? సో ఒకటేది బి మాత్రమేనట. ఆయనే 1825లో వేదాంత కళాశాలను స్థాపించాడు. సో రాజా రామ్మోహన్ రాయ్ వేదాంత కళాశాలను బి మాత్రమే కరెక్ట్ అట. సో ఇవంతా. సో 108 అండి. ఇది మ్యాథ్స్కి సంబంధించింది. సో ఇవి చదవడం కాదు, ఆన్సర్స్ చెప్తాను చూడండి.
108. 108. Answer is third one. And 109. 109 ఆన్సర్ చెప్పలేదు. సో 110 ఆన్సరు ఇదిగోండి ఫోర్త్ వన్. 17, 19, 23. అండ్ 111 ఆన్సర్ ఈస్ 3 అండి. థర్డ్ వన్. ఇదిగోండి 111 ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. ఇవన్నీ సివిల్ ఫ్యాకల్టీ చెప్పిన వాళ్ళేనండి. సివిల్స్ చెప్పే వాళ్ళ ఫ్యాకల్టీస్ చెప్పినవి ఇవి. ఇదిగోండి 112ది ఇదిగో 2:5 ఆన్సర్ ఫస్ట్ వన్ 1. తర్వాత 113ది ఆన్సర్ ఈస్ 323. సెకండ్ వన్ దీనికి ఆన్సర్ ఉందా? ఓకే, ఆన్సర్ ఉందండి. 114 ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. GSACZD. సో దీనికి చెప్పలేదు ఆన్సరు. అండ్ దీనికి చెప్పారండి ఆన్సర్. ఎన్నోది ఆన్సర్ చూసారు ఎంత పెద్ద ఉందో. 116. 116ది ఆన్సర్ ఈస్ 2 అండి. 1 A4 B1 C5 D2 ఆన్సర్ ఈస్ 2. అండ్ 117 117 3254 ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. 118 118 ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ 72 degrees. సో తర్వాత 119 119 ఆన్సర్ ఈస్ 400. ఫోర్త్ వన్ 400 ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ 400. సో దీనికి చెప్పారా? 120 ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ 450 ఆన్సర్ ఈస్ 450. సో 124 అండి. అవి మధ్యలో చెప్పలేదండి. వాళ్ళు చెప్పినవి కూడా వాళ్ళు నేను చెప్పలేదు. సో ఇది ఒకటి చెప్పారు, ఆగండి. ఏది 124 ఆన్సర్ ఈస్ 284 884. సో ఇంకొకటి ఆన్సరు ఇది ఏది 125 125 ఆన్సర్ ఈస్ A, B and C ఓన్లీ. థర్డ్ వన్ A, B and C ఓన్లీ. 125 125 ఆన్సర్ ఈస్ A, B మరియు C మాత్రమే. A, B మరియు C మాత్రమే. ఇదిగోండి, ఇది ఒకసారి వీడియో స్లో చేసి చూడండి మీరు. ఇదిగోండి. సో 127 127 ఆన్సర్ చెప్పలేదండి. ఈ ఆన్సర్ చెప్పలేదు. సో 128 ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ 50. 128 128 సెకండ్ వన్ ఆన్సర్ 50. సో ఇదిగోండి క్రింది ప్రవచనాలను పరిగణించండి అని చెప్పాడు. సో అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై నేరాలు తక్కువ ఉన్నాయి. రెండవది అధిక అక్షరాస్యత మెరుగైన ఆర్థిక వ్యవస్థని ఇస్తుంది. సో ఇవి ఏంటి అంటే స్వతంత్ర కారణాల మూలంగా 1 మరియు 2 ప్రభావాన్ని చూపుతాయి. కీలో ఏమిస్తాడో తెలియదు కానీ ప్రస్తుతానికైతే దీనికి ఇదే ఆన్సర్ అండి. క్రింది ప్రవచనాలను మరియు తీర్మానాలను పరిగణించండి. ప్రవచనాలు అనుసరించే సరైన తీర్మానాల్ని కనుక్కోండి. ఆన్సర్ ఈస్ R మాత్రమే. ఇక చూడండి, R మాత్రమే. కొందరు ఉద్యోగులు ఇంజనీరింగ్ పట్టభద్రులు. ఇదిగోండి మొత్తం చదవండి మీరు, చదివితేనే తెలుస్తుంది. మేనేజర్లు అందరూ ఇంజనీరింగ్ పట్టభద్రులు. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు చూడండి. కొందరు ఉద్యోగులు మేనేజర్లు.
మేనేజర్లందరూ ఇంజనీరింగ్ పట్టభద్రులే. తర్వాత ఇదిగోండి, ఉద్యోగులందరూ ఇంజనీరింగ్ పట్టభద్రులు, ఇంజనీరింగ్ పట్టభద్రులందరూ మేనేజర్లు, కొందరు ఉద్యోగులు ఇంజనీరింగ్ పట్టభద్రులు. కానీ ఆన్సర్ ఈస్ ఆర్ మాత్రమే, కొందరు ఉద్యోగులు ఇంజనీరింగ్ పట్టభద్రులు. ఆరోగ్య మిషన్లను 135ది. ఈ క్రింది ఆరోగ్య మిషన్లను వాటిని ప్రారంభించిన సంవత్సరంతో జతపరచును. సో ఆన్సర్ ఈస్ ఏ3 2005 జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, అండ్ B4 జాతీయ ఆయుష్ మిషన్ 2014. తర్వాత C2 నేషనల్ మిషన్ ఆన్ మెడిసినల్ ప్లాంట్స్ ఏముంది, C3 సేమ్. అండ్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ D ఏవి చూడు 1 2018. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ఏది 135ది. ఇది ఇచ్చారా అండి ఆన్సర్? సో ఇది ఇచ్చారు. సో ఏ మంత్రిత్వ శాఖ ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం గరిమా గృహ ఆశ్రయ గృహాలను ప్రారంభించింది? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఈజ్ సెకండ్ 136ది సెకండ్ ఆన్సర్. 137ది ఆన్సర్ చెప్పారండి. అధికరణ ఈ క్రింది వాటిలో ఏ అధికరణ భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ కులాల ఆర్థిక రక్షణలను సంబంధించింది కాదు అట. అయితే అధికరణ 24 కాదు. ఆన్సర్ ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. 138. ఆన్సర్ ఈస్ సెకండ్ వన్ A4. ఎస్సీ మరియు ఎస్టీలపై దురాఘాతాల నిరోధక చట్టం A4 1989. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి చట్టం B3 1993. బాలకార్మిక నియంత్రణ చట్టం C2. వికలాంగుల హక్కు చట్టం D1 1916. ఆన్సర్ చాలా పెద్దగా ఉందండి. 139ది. సో ఆన్సర్ మాత్రం ఫస్ట్ వన్ A మరియు R రెండు నిజము, మరియు R అనేది Aకు సరైన వివరణ. అధికరణ 15 గురించి క్రింది వాటిలో ఏ వాక్యాలను సరైనవి? సో A, B రెండు సరైనట. చదువుదాము. ప్రభుత్వం పౌరుల పట్ల మత, వర్ణ, కుల, లింగ, పుట్టిన ప్రదేశాల లేదా వాటిలో దేని ఆధారంపైనైనా ఎలాంటి వివక్ష చూపరాదు. సో ఇది కరెక్ట్ అట. ప్రభుత్వం స్త్రీలకు AB మాత్రమే. ప్రభుత్వము స్త్రీలకు మరియు పిల్లలకు ప్రత్యేక వసతులను కల్పించడానికి అధికరణం నిరోధించదు. సో ఇది కూడా సరే. ఆన్సర్ చెప్పి ఈ క్రింది వాటిలో సమాఖ్య రాజ్య ముఖ్య లక్షణం ఏది? అధికారాల విభజన. ఆన్సర్ ఈస్ 2 అండి. ఆన్సర్ ఈస్ 2. 141ది ఆన్సర్ ఈస్ 2. 142ది ఆన్సర్ ఈస్ ABCD మాత్రమే. ABD మాత్రమే. ఫోర్త్ వన్ ఆన్సర్ ABD మాత్రమే. ఇది రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు అధికారాన్ని ఇస్తుంది. 2/3 సభ్యుల ఆమోదంతో రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు అధికారం కల్పిస్తుంది. అండ్ రాజ్యాంగంలో మౌలిక నిర్మాణం తప్ప ఇతర ఏ అంశాలపైన సవరించడానికి ఇది పార్లమెంటుకు అధికారాన్ని ఇస్తుంది. ఇది కరెక్ట్. పార్లమెంట్ 143ది 143. పార్లమెంటు అంటరానితనం నేరాలు చట్టం 1955ను ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన మొదటి కేసు క్రింది వాటిలో ఏది? సో
మొదటి కేసు అట కేరళ రాష్ట్రం గులాబ్ సింగ్ 1954 వచ్చిందట. అండ్ విమలేష్ తోమహార్ విఎస్ హర్యానా రాష్ట్రం 2021. కర్ణాటక రాష్ట్రం విఎస్ అప్పాలు ఇంగలే 1992. సో తంతి తపాలా శాఖ పిఎన్టీ షెడ్యూల్ కులాల తెగల ఉద్యోగులకు సంక్షేమ సంఘం విఎస్ భారత కేంద్రం ప్రభుత్వం. మొదటి కేసు సో ఇదేనట మొదటి కేసు. సో ఆన్సర్ ఈజ్ ఏమి మొదటి కేసు? తంతి తపాల భారత కేంద్ర ప్రభుత్వం. 144 పాటించాల్సిన విధి ప్రక్రియపై రాజ్యాంగం సభలో జరిగిన చర్చలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా గమనించారు. బి మరియు సి మాత్రం నిజం. బిసి సమాఖ్య విధానంలో శాసనశాఖ చేసిన చట్టాలకు చెల్లుబాటు కావని న్యాయశాఖ నిర్ణయించడం. సమాఖ్య ఏర్పాటు వెసులుబాటు ప్రమేయం ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ చెప్పారండి. ఏబి రెండు నిజమే. ఏబి రెండు. ఓటు హక్కు వినియోగం ఒక రకమైన భావ ప్రకటన అని భారత సుప్రీంకోర్టు గుర్తించింది. అండ్ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తుల పూర్వపరాలు తెలుసుకునే హక్కు ఓటర్లకు ఇవ్వబడింది. రాజ్యాంగ సవరణ చట్టం 4వ సవరణ 1955 ద్వారా విశిష్ట అధికార పరిధి అనే భావనను ప్రవేశపెట్టింది. సి మాత్రమేనట. సి ప్రజా ప్రయోజనం దృష్ట్యా ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను తీసుకొనే చట్టబద్ధమైన అధికారం. 4th వన్ అండి. ఆన్సర్ ఈజ్ 4th వన్. తర్వాత పార్లమెంటు సభ్యుల ఎన్నికకు సంబంధించి దిగువ అంశాలను పరిగణించండి. సో ఏబిడి మాత్రమే. ఏబిడి. లోక్సభ సభ్యులు ఓటు హక్కు గల వయోజనులచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. రాజ్యసభ సభ్యులు రాష్ట్రాల ఎన్నుకోబడిన శాసనసభ సభ్యులచే దామాష ప్రాతినిధ్య పద్ధతి ఆధారంగా పరోక్ష విధానంలో ఎన్నుకోబడతారు. తర్వాత రాజ్యసభ సభ్యులను ప్రతి రాష్ట్రానికి దాని భౌగోళిక ప్రాంతం ఆధారంగా కేటాయించబడతారు. సో ఆన్సర్ ఈజ్ 1 అండి. 147 1. భారత రాజ్యాంగంలోని క్రింద పేర్కొన్న ప్రకరణలను వాటి వివరణతో జతపరచండి. సో ఆన్సర్ ఈజ్ 1 అండి. 1వది 3. ప్రకరణ 14 చట్టం దృష్టిలో అందరూ సమానం. బి ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు 16 ప్రకరణ 16 ప్రకారం. సో తర్వాత సి 17 ప్రకరణ 17 అంటరానితనం నిర్మూలన 17 ఉన్నది నిర్మూలన చూడండి. 18 4వది బిరుదుల రద్దు ప్రకరణ 18 బిరుదుల రద్దు. ఇవన్నీ కరెక్టేనండి ఇవన్నీ. సో తెలియని చెప్పలేదు నేను, వాళ్ళు చెప్పిన అర్థం కాని కూడా నేను చెప్పలేదు. 149 రాజ్యాంగ ఆదేశిక నియమాలను సంబంధించి క్రింది పేర్కొన్న ప్రకరణలో సరైన జాతులు ఏవి? ఏబిడి అట. ఏబి అండ్ డి చూడండి. ప్రకరణ 39 ఉచిత న్యాయ సహాయం. 43 పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం. 51 అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ. లాస్ట్ వన్ అండి. ఈ క్రింది వాటిలో ఏది రాష్ట్రాల ఎన్నికల సంఘం పాత్ర, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పాత్ర? సో అయిపోయాయండి. సో బోర్ వచ్చిందా అండి? నాకు కూడా హెడేక్ అవుతుంది మార్నింగ్ నుంచి. సో దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి కోరుకునేది ఒక్కటే, లైక్ చేయండి తప్పకుండా ప్లీజ్. ఇవి చూసారా, అవి ఇండియన్ హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీ నుంచి కానీ ఎలా వచ్చాయో. సో రాబోయే ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది, ఎక్కడ చదువుకోవాలని తెలుస్తుంది. నోబెల్ బహుమతులు అండ్ పద్మశ్రీ అండ్ చంద్రయాన్ అండ్ గోల్కొండ పత్రికలు. సో ఇవన్నీ నదులు అండ్ ఎత్తిపోతల పథకాలు అండ్ ఈ 6 స్కీమ్స్ తెలంగాణ వచ్చిన తర్వాత. సో ఇవి మన కాకతీయులు హిస్టరీ నుంచి. సో ఇక సో మనీ అలా వచ్చేసాయండి. ఇంకా ఎలా ఇస్తాడో తెలియదు.
సో మనకు ఒక గ్రిప్ దొరుకుతుంది చదువుకోవడానికి. సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దయచేసి షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు అని అనుకోకండి. ఎక్కడి నుండి చదవాలో అనేది కాన్సెప్ట్ తెలుస్తుందండి. ఓహో ఇలా ఇస్తున్నాడు అనేది తెలుస్తుంది. అండ్ ఓఎంఆర్ షీట్లో 3 లైన్లు ఇచ్చి ఆ కింద కూడా రాయమని చెప్పాడటండి. 3 లైన్స్ సొంతంగా, అంటే పైన ఇంగ్లీష్లో ఒక 3 లైన్స్ ఇచ్చి అవే లైన్స్ కింద రాయమని ఓఎంఆర్ షీట్లో రాయమని చెప్పారట. సో మరి వాళ్ళు తప్పులు వెళ్తే చాలామందికి తప్పులు పోవచ్చు అందులో రైటింగు. మరి ఈసారి ఎలాగో తెలియదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.